అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో అసూయపరులు. ఇది రాసిన వారు వెంకటకోట సోమినాయుడు. కుంతల దేశపు రాజు రవివర్మ ఆస్థానంలో కోశాధికారి పదవికి ఖాళీ ఏర్పడింది. దానికి తగిన వాడి కోసం రాజు ప్రయత్నిస్తున్న సమయంలో రాణి తన తమ్ముడి సంగతి చెప్పి, డబ్బుతో కూడిన వ్యవహారం కదా, పరాయి వాళ్లకన్నా మనవాడే అయితే ఎంతో నమ్మకంగా పని జరిగిపోతుంది అని అన్నది. రాజుకు ఇది ఇష్టం లేదు. రేపు ధనాగారంలో ఉండవలసిన డబ్బు విషయంలో ఏవైనా హెచ్చుతగ్గులు వస్తే బావమరిదితో విరోధ పడవలసి వస్తుంది. రాజు ఇలా ఆలోచించి భార్యతో చూద్దాంలే అని ఊరుకొన్నాడు. ఆ మర్నాడు సేనాధిపతి రాజును కలుసుకొని, మహారాజా, మా తమ్ముడు బాగా చదువుకున్నాడు, కాని వాడికి యుద్ధ విద్యలేవి అలవడలేదు. మీరు అతడికి కోశాధికారి పదవి ఇస్తే సేనానిగా నేను, కోశాధికారిగా వాడు తమకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అన్నాడు. రాజుకు ఇది ఇష్టం లేదు. అన్న సేనాని తమ్ముడు కోశాధిపతి అయి కూర్చుంటే ఇక ఆస్థానంలో వాళ్లకు పట్టపగ్గాలుండవు. పైగా సైన్యాన్ని, ధనాన్ని ఇద్దరు సోదరుల వరం చేసినట్టవుతుంది. ఈ దశలో విష్ణుశర్మ అనే యువకుడు రాజదర్శనం చేసుకొని, మహారాజా, నేను గణిత శాస్త్రంలో చెప్పుకోదగినంత ప్రావీణ్యం సంపాదించాను. తమరు నన్ను పరీక్షించి కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు. రాజు రవివర్మ విష్ణుశర్మను అనేక విధాలుగా పరీక్ష చేసి తృప్తి చెంది అతన్ని కోశాధికారిగా నియమించాడు. ఈ నియామకం రాణికి, సేనానాయకుడికి చాలా కోపకారణమైంది. కొద్ది కాలం జరిగాక రాణి ఒక రోజున రాజుతో, ఈ విష్ణుశర్మ మహా తెలివైన వాడని, నమ్మకస్తుడని కదా మీరు కోశాధికారి పదవి ఇచ్చారు. అతడు పొట్టి లంచగొండి. ఇంతకు ముందే ఉద్యోగం కోసం వచ్చిన ఒకరి నుంచి 1000 వరహాలు లంచం పుచ్చుకున్నట్టు నాకు నమ్మకంగా తెలిసింది. అతను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బు పట్టుకుపోయాడు. ఆలస్యం జరగకుండా ఇప్పుడే మీరు పరీక్ష చేశారంటే కోశాగారంలో ఉండవలసిన దానికన్నా 1000 వరహాల ధనం అధికంగా ఉంటుంది అన్నది. రాజు అప్పటికప్పుడే కోశాగారానికి పోయి ధనం లెక్క పెట్టించి చూస్తే ఉండవలసిన దానికన్నా 1 పైసా కూడా అధికంగా లేదు. విష్ణుశర్మ దగ్గర వెతికించిన దాచిన ధనం ఏమీ కనపడలేదు. రాజు సంతృప్తి చెంది ఈ జరిగిన దానికి కారణం తరువాత చెబుతానని ఆశ్చర్యపోయి చూస్తున్న విష్ణుశర్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చెలికత్తెల ద్వారా సంగతి విన్న రాణికి ఒక విషయం అర్థం కాలేదు. ఆమె తనకు బాగా నమ్మకమైన చెలికత్తె ద్వారా కోశాగారంలో 1000 వరహాల మూట పడవేయించింది. అది ఏమైపోయినట్టు? సేనాధిపతికి కూడా తీరని అనుమానం ఒకటి కలిగింది. అతడు ఎంతో నమ్మకస్తుడైన నౌకరు ద్వారా కోశాగారం నుంచి 1000 వరహాల మూట దొంగిలించాడు. అయినా అక్కడ ఉండవలసిన ధనంలో తేడా రాలేదు. ఎందువల్ల? ఈ విధంగా ఇద్దరు అసూయపరులు ఒక నీతివంతుణ్ణి సాధించబోయి తమ దుష్ట పథకాలు బెడిసికొట్టగా కన్నంలో తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఊరుకున్నారు. ఇది కథ. తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.